హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ప్రింట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇనిషియల్ గా ప్రింట్ ఫంక్షన్ లో 5 పారామీటర్స్ ఉంటాయి. దే ఆర్ ఆబ్జెక్ట్స్, సెప్ అనే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ విత్ సింగిల్ స్పేస్ as డిఫాల్ట్ వాల్యూ, ఎండ్ అనే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ విత్ \n అనే డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఆబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉండొచ్చు, సచ్ as int, float, char, స్ట్రింగ్ అండ్ బూలియన్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. అలాగే సీక్వెన్షియల్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు, లైక్ లిస్ట్, టపుల్, డిక్షనరీ. అలా సీక్వెన్షియల్ డేటా టైప్స్ కూడా ఈ ఆబ్జెక్ట్స్ లో ఉండొచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ అనేది సింగిల్ ఆబ్జెక్టే పెట్టాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా మనం ప్రింట్ ఫంక్షన్ లో పెట్టి ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ ని తీసుకొని ప్రింట్ ఫంక్షన్ లో పెట్టి దాన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ హలో వరల్డ్. పైథాన్ లో మనకి కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ తీసుకోవచ్చు, అలాగే డబుల్ కొటేషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తే హలో వరల్డ్ విత్ సింగిల్ స్పేస్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ హలో వరల్డ్ అనే మొత్తం సెంటెన్స్ ని సెపరేటెడ్ బై ఒక సింగిల్ స్పేస్ అనేది డిఫాల్ట్ వాల్యూ అని పైన చెప్పాము. ఇప్పుడు సింగిల్ స్పేస్ తో హలో వరల్డ్ అనే 2 సింగిల్ స్పేస్ అని మనకు అర్థమవుతుంది. ఇది ఒక సింగిల్ స్పేస్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇద్దాం. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ స్ట్రింగ్స్ డిఫరెన్షియేటెడ్ బై సెపరేటెడ్ బై ఒక సింగిల్ లైన్ లైక్ మైనస్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే హలో అండ్ వరల్డ్ కి మధ్యలో మైనస్ అనే క్యారెక్టర్ డిఫరెన్షియేట్ చేస్తుంది, అంటే సపరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎండ్ అనే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడతాం. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫాల్ట్ గా ఎండ్ కి \n అనే వాల్యూ అసైన్ చేయబడి ఉంటుంది. \n అంటే కర్సర్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళమని అర్థం. ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్ అయిపోగానే కర్సర్ అనేది ఏ లైన్ కి వెళ్ళాలనేది ఈ ఎండ్ అనే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ డిసైడ్ చేస్తుంది. మామూలుగా అయితే డిఫాల్ట్ గా ఎండ్ అనేది \n అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళమని అర్థం. ప్రింట్ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఆ కర్సర్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళమని అర్థము. కానీ మనం ఇప్పుడు నెక్స్ట్ లైన్ కి వెళ్లకుండా ఆ లైన్ లోనే ఉండేలాగా \n అనే డిఫాల్ట్ వాల్యూని మనం తీసేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ డేటా టైప్ ని తీసుకుందాం. ప్రింట్ 10 అనే ఒక వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే హలో సెపరేటెడ్ బై ఒక సింగిల్ మైనస్ వరల్డ్ అండ్ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ 10 ఒక సింగిల్ స్పేస్ పెట్టుకుంటే ఇక్కడ ఒక స్పేస్ తర్వాత హలో వరల్డ్ స్పేస్ 10 అలా ప్రింట్ అవుతుంది అవుట్పుట్. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక డౌట్ వస్తుంది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే పారామీటర్ నేమ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉండి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఒక సర్టెన్ వాల్యూ తో ఉంటే అది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. మామూలుగా ఇక్కడ ఈ 2 ఆబ్జెక్ట్స్ అనేవి పారామీటర్స్. ఇవి డిఫాల్ట్ గా మనకి పొజిషన్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్ లో వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ కంటైనర్స్ విచ్ హోల్డ్ డిఫరెంట్ డేటా టైప్స్. లెట్స్ కన్సిడర్ ఏ వేరియబుల్ container underscore 1 is equals to 10. This is the best case of writing a variable. ఇప్పుడు మనం వేరియబుల్స్ ని ఎలా రాయకూడదో చూద్దాం. వేరియబుల్స్ అంట ఒక క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ ఒక వేరియబుల్ లో ఉండొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఒక న్యూమరికల్ వాల్యూని ఇనిషియల్ గా పెట్టేసి ఒక వేరియబుల్ ని రాద్దాం. 2 కంటైనర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఇలా రాస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఒక న్యూమరికల్ వాల్యూని స్టార్టింగ్ ప్లేస్ లో పెట్టి ఆ వేరియబుల్ ని మనం రాయకూడదు. నౌ కంటైనర్ స్పేస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇలా రాసినా కూడా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే ఈ మొత్తం వేరియబుల్ లో స్పేసెస్ ఇంటర్మీడియట్ గా ఉండకూడదు. ఇప్పుడు ఈ 2 అనేది ఎర్రర్స్ ఫామ్ అవుతాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వేరియబుల్స్ లో మనం 2 సెంటెన్సెస్ తీసుకొని దానిలో ఐడి వాల్యూస్ చెక్ చేద్దాం. సెంటెన్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు sentence 1 is equals to hello world and sentence 2 is equals to hello world. ఇప్పుడు మనం ఈ 2 సెంటెన్సెస్ యొక్క ఐడి వాల్యూస్ చెక్ చేద్దాం. ప్రింట్ ఐడి ఆఫ్ సెంటెన్స్ 1, ప్రింట్
ఐడి ఆఫ్ సెంటెన్స్ 2. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 2 వాల్యూస్ అడ్రసెస్ ఆఫ్ ద సేమ్ సెంటెన్స్ 1 అండ్ సెంటెన్స్ 2 సేమ్ వచ్చింది. ఎందుకంటే డేటా అనేది సేమ్ కాబట్టి ఆ సెంటెన్స్ 1 అండ్ సెంటెన్స్ 2 అనేది లేబుల్స్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ డేటా అనేది సేమ్ గా ఒకే చోటే ఒకే అడ్రస్ లో స్టోర్ అయి ఉంటుంది. కానీ సెంటెన్స్ 1 సెంటెన్స్ 2 అనేవి లేబుల్స్ లాగా ఆ ఒక పొజిషన్ కి ఈక్వల్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెచ్ అనేది క్యాపిటల్ పెడదాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే డిఫరెన్షియేట్ అయిపోతుంది. ఐడి వాల్యూస్ అడ్రసెస్ ఆఫ్ ద సెంటెన్స్ 1 అండ్ సెంటెన్స్ 2 డిఫరెన్షియేట్ అవుతాయి. ఎందుకంటే పైథాన్ ఇస్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్ ఉంటాయి. అందుకనే పైథాన్ ఇస్ కేస్ సెన్సిటివ్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు hello and print that variable. Print వేరియబుల్. నౌ మనం అదే వేరియబుల్ లో ఒక న్యూమరికల్ వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. ప్రింట్ వేరియబుల్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది హెల్లో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ లో వేరియబుల్ వచ్చి 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం వేరియబుల్స్ ని ఓవర్ రైట్ చేసాం. ఫస్ట్ కేస్ లో ఉన్న హెల్లో అనే డేటాని 1 2 3 అనే న్యూమరికల్ వాల్యూ సెకండ్ కేస్ లో ఓవర్ రైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక న్యూమరికల్ వాల్యూ తీసుకుందాం. న్యూమరికల్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ న్యూమరికల్ దీన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుందాం. న్యూమరికల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. రెండు దానిలో సేమ్ వాల్యూనే 10. ఇప్పుడు మనం ఆ వాల్యూస్ ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ న్యూమరికల్ కామా టైప్ ఆఫ్ న్యూమరికల్. అలాగే ప్రింట్ న్యూమరికల్ స్ట్రింగ్ కామా టైప్ ఆఫ్ న్యూమరికల్ స్ట్రింగ్. ఇప్పుడు దీన్ని చెక్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ఒక దాంట్లోనేమో న్యూమరికల్ స్ట్రింగ్ అండ్ న్యూమరికల్ వాల్యూస్ బోత్ ఆర్ సేమ్ 10 10. బట్ ఇక్కడ టైప్ మాత్రం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ న్యూమరికల్ లో ఇంటీజర్ అని తీసుకుంటుంది. ఇక్కడ న్యూమరికల్ స్ట్రింగ్ అనేది ఈ వాల్యూని స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకుంటుంది. సింగిల్ కొటేషన్స్ లో పెట్టిన ఈ 10 అనే వాల్యూ ఇప్పుడు స్ట్రింగ్ గా పైథాన్ ట్రీట్ చేస్తుంది. దిస్ ఇస్ వై పైథాన్ ఇస్ వెరీ కేస్ సెన్సిటివ్. మనం వేరియబుల్స్